హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జపాన్కు జరిగినటువంటి ఘోరమైన నష్టం అనేది ప్రపంచంలో చెప్పాలంటే ఏ దేశానికి కూడా ఎక్కువగా జరగలేదు. ఇప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్న భూమి లోపల విష పదార్థాలు ఉన్నాయంటే ఆ ఎఫెక్ట్ అనేది ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. ఎందుకు ఆ రేంజ్లో ఎఫెక్ట్ పడింది అంటే అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం మీద కూడా న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేయలేదు. కేవలం న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయని మాత్రమే చూపించుకున్నాయి. బట్ కాకపోతే సెకండ్ వరల్డ్ వార్లో 2 సిటీస్ మీద, హిరోషిమా, నాగసాకి, ఈ 2 సిటీస్ మీద అమెరికా న్యూక్లియర్ వెపన్ని వేసింది. ఆ న్యూక్లియర్ వెపన్ని వేసిన ఆ క్షణం అనేది జపాన్ చరిత్రలోనే చాలా అంటే చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంచుమించుగా ఒక అంచనా ప్రకారం అప్పట్లోనే 2,60,000 మంది వాళ్ళు చనిపోతున్నాము అని కూడా తెలియకుండా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దాని ఎఫెక్ట్ వల్ల చాలామంది ఆరోగ్యాలు అనేటివి డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ జీవితకాలం మొత్తం వాళ్ళు రకరకాల రోగాలు అనుభవించి చనిపోవడం జరిగింది. ఇలా ఆ ఎఫెక్ట్ అనేది బాంబు వేసినప్పుడే కాదు, చాలా టైం పీరియడ్ వరకు చూపించింది. అటువంటి ఘోరమైన బాంబ్స్ని అమెరికా జపాన్ మీద ఎందుకు వేయాల్సి వచ్చింది? ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా యాక్టివ్గా ఉన్న అమెరికా సెకండ్ వరల్డ్ వార్లో చాలా డల్గా, ఎక్కడా కూడా సపోర్ట్ ఇవ్వకుండా న్యూట్రల్గా ఉంది. అటువంటి అమెరికా మళ్ళీ వార్ లోపలికి ఎంటర్ అయ్యి ఇంత క్రూరమైన డిసిజన్ని తీసుకొని జపాన్ని ఈ రేంజ్లో డిస్ట్రాయ్ చేయడానికి కారణం ఏమిటి, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి, అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అన్న విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుందో హిట్లర్ టీం మొత్తం ఒకవైపు ఉండేది, అంటే జర్మనీ టీం మొత్తం ఒకవైపు, అలాగే యునైటెడ్ కింగ్డమ్ టీం మొత్తం ఒకవైపు ఉండేది. ఇవి 2 మెయిన్ టీమ్స్గా, అంటే అపోజిషన్గా సెకండ్ వరల్డ్ వార్లో పోటీ పడుతున్నాయి, అంటే కొట్లాడుతున్నాయి, వార్ చేస్తున్నాయి. బట్ అమెరికా మాత్రం ఎక్కడా కూడా ఎవరికీ సపోర్ట్ ఇవ్వకుండా న్యూట్రల్గా ఉంది. అంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ వరల్డ్ వార్స్ లోపల చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకు అమెరికా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వార్ 1 లోపల అమెరికా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అమెరికాకు చాలా ప్రాబ్లం, చాలా లాస్ అనేది వచ్చింది. అయితే ఇంత లాస్ వచ్చింది కాబట్టి ఆ లాస్ని మళ్ళీ ఎందుకు తెచ్చుకోవటం, ఇది మనకు అనవసరమైన పంచాయితే కదా, జస్ట్ సిచ్యువేషన్ను పట్టినట్టు ప్రవర్తిద్దాం అన్న ఒక ఉద్దేశంతో ఎవరికీ పెద్దగా సపోర్ట్ ఇవ్వకుండా చాలా సింపుల్గా న్యూట్రల్ పొజిషన్లో ఉంది. సో అమెరికాకు వార్ చేయాల్సిన అవసరం అనేది లేదు, సో అది సైలెంట్గా ఉంది. ఇక్కడ జపాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంచుమించుగా జపాన్ అనేది హిట్లర్కి సపోర్టివ్గా ఉన్నట్టే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. అయితే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు జపాన్ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ అనేటివి చాలా అంటే చాలా తక్కువైపోయాయి. అవి ఒక ఎక్స్టెంట్కి వచ్చేసాయి. వాటికి న్యాచురల్ రిసోర్సెస్ అనేటివి చాలా అవసరం అన్నట్టుగా జపాన్ పరిస్థితి తయారైంది. సో అప్పుడు జపాన్ చేసిన పరిస్థితి ఏంటంటే తన పక్క దేశాలు అయినటువంటి కొరియా కానీ, తైవాన్ కానీ, చైనా కానీ, ఈ దేశాలకు సంబంధించిన భూభాగాలను ఆక్రమిస్తూ ఉండేది. ఆక్రమించి అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ని దోచుకుంటూ ఉండేది జపాన్. ఇప్పుడంటే అంటే మన ప్రజెంట్ 2023లో అంటే అమెరికా అనేది చైనాకు అపోజిట్గా ఉంది, కానీ ఆ టైంలో మాత్రం అమెరికా చైనాకు ఫుల్ సపోర్టివ్గా ఉండేది. చైనాకి ఏమైనా ప్రాబ్లం వస్తే అమెరికా తనకే ప్రాబ్లం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి చైనాను కాపాడడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళేది. అటువంటిది జపాన్ అనే దేశం చైనాను చాలా ఇబ్బంది పెడుతుంది అన్న విషయం అమెరికాకు అస్సలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత జపాన్ లోపల ఉన్న ఇంకొక ఆలోచన ఏంటి అంటే తనకు దగ్గర ఉన్నటువంటి ఫిలిపియన్స్, ఇండోనేషియా, అలాగే మలేషియా, ఈ 3 దేశాల మీద కూడా ఆక్రమణలు చేయాలి, అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని, అక్కడ ఉన్న భూమిని ఆక్రమించాలి అని చెప్పేసి జపాన్కు ఒక ఆలోచన అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 దేశాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే ఫిలిపియన్స్ వచ్చేసి అమెరికా కంట్రోల్లో ఉంది, అంటే అది అమెరికా కాలనీ. నెక్స్ట్ ఇండోనేషియా వచ్చేసి నెదర్లాండ్స్ కంట్రోల్లో ఉంది, అది నెదర్లాండ్స్ యొక్క కాలనీ. మలేషియా వచ్చేసి బ్రిటన్ కంట్రోల్లో ఉంది, అది బ్రిటన్ యొక్క కాలనీ. ఈ 3 దేశాలలో ఏ దేశం మీద జపాన్ అటాక్ చేసినా ఇండైరెక్ట్గా అక్కడ పవర్ ఉన్నటువంటి కంట్రీ మీద అటాక్ చేసినట్టే. అది బ్రిటన్ అయినా కానీ, అమెరికా అయినా కానీ, లేకపోతే నెదర్లాండ్స్ అయినా కానీ. సో ఈ ఆలోచన మాత్రం జపాన్ దగ్గర ఉంది. దానికి తగ్గట్టుగా ఎటువంటి యాక్షన్ అని చెప్పేసి జపాన్ అనేది తీసుకోలేదు. సో ఎప్పుడైతే జపాన్ చైనా మీద ఆక్రమణలు ఎక్కువగా పెరిగిపోయాయో వెంటనే అమెరికా ఏం చేసిందంటే జపాన్కు సప్లై చేసే ఆయిల్ని స్టాప్ చేయడం జరిగింది.
జపాన్ దగ్గర సొంతంగా ఆయిల్ అనేది లేదు. జపాన్కి 80% ఆఫ్ ఆయిల్ అనేది కేవలం అమెరికా నుంచి మాత్రమే సప్లై అవుతుంది. అటువంటి ఆయిల్ అనేది జపాన్కి సప్లై ఆగిపోవడం అనేది జపాన్కి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ. ఆ టైం లోపల, ఆ యుద్ధం జరుగుతున్న టైం లోపల అమెరికాను ఆయిల్ అడిగితే అమెరికా ఇచ్చే పరిస్థితులు లేదు, పూర్తిగా బ్యాన్ చేసేసింది. ఎందుకు రీజన్ అంటే జపాన్ చైనాను ఆక్రమిస్తుంది. ఏ ప్రాంతాలైతే చైనావి జపాన్ చేతుల్లో ఉన్నాయో వాటిని వదిలిపెడితే మాత్రమే నేను నీకు ఆయిల్ ఇస్తాను అని చెప్పేసి ఖరాఖండిగా క్లియర్గా అమెరికా జపాన్కి చెప్పింది. బట్ కాకపోతే జపాన్ మాత్రం చైనాను ఏ ల్యాండ్స్ అయితే జపాన్ ఆక్రమించిందో అది వదిలిపెట్టే ప్రసక్తిలో లేదు. ఎందుకు వదిలిపెట్టదు? అది వదిలిపెడితేనే కదా ఆయిల్ అనేది వచ్చేది, జపాన్ ఎకనామీకి హెల్ప్ అయ్యేది. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ లోపల జపాన్ హిట్లర్కి, జర్మనీకి సపోర్టివ్గా ఉంది. ఒకవేళ జపాన్ కనుక చైనాకు సంబంధించిన ల్యాండ్ ఏరియాను వదిలిపెడితే ఆటోమేటిక్గా హిట్లర్కు పరువు పోయినట్టుగానే అవుతుంది, హిట్లర్ ఓడిపోయినట్టుగానే అవుతుంది, అమెరికా ముందు భయపడి తల వంచినట్టుగానే అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చెప్పినటువంటి ఈ డిసిజన్ని తీసుకోవటానికి జపాన్ ఒప్పుకోలేదు. కానీ దానికి ఆయిల్ కావాలి అంటే అమెరికా మీద అటాక్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. అమెరికా మీద అటాక్ కన్నా ముందు ఇండోనేషియా మీద మనం అటాక్ చేస్తే ఆయిల్ స్కేర్సిటీని తక్కువ చేసుకోవచ్చు కదా అనే ఒక ఐడియా కూడా జపాన్కి ఆల్రెడీ వచ్చింది. ఇండోనేషియాలో ఆయిల్ ఉంది, మనం ఇండోనేషియా నెదర్లాండ్స్ యొక్క కాలనీ, దాన్ని మనం ఆక్యుపై చేసుకుంటే మనకు ఆయిల్ స్కేర్సిటీ తగ్గుతుంది. బట్ కాకపోతే డైరెక్ట్గా ఇండోనేషియా మీద ఒక యుద్ధం అనేది ప్రకటించడం, దాన్ని ఆక్రమించుకోవడం అనేది కష్టం. దానికన్నా ముందు ఫిలిపియన్స్నే ఆక్రమించుకోవాలి, దాన్ని బేస్ పాయింట్గా చేసుకొని ఇండోనేషియా మీదకి వెళ్ళే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఫిలిపియన్స్ మీద అటాక్ అంటే ఇంచుమించుగా అమెరికా మీద అటాక్ చేసినట్టే. సో దీనికి జపాన్ అనేది చాలా బాగా సిద్ధమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిలిపియన్స్లో అమెరికన్ నేవీ బేస్ మీద మనం అటాక్ చేసి అమెరికాకు జపాన్ పవర్ చూపించాలి అని చెప్పేసి జపాన్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా దాచింది. ఎందుకంటే జపాన్ పవర్ కన్నా అమెరికన్ మిలిటరీ పవర్ కానీ మిషనరీ పవర్ కానీ చాలా ఎక్కువ. ఈ ఇన్ఫర్మేషన్ అమెరికాకు తెలిస్తే అది చాలా యాక్టివ్ అవుతుంది. అది యాక్టివ్ అయిన తర్వాత మనం అటాక్ చేయడం అనేది అసాధ్యం అన్న విషయం జపాన్కి తెలుసు. అందుకనే ఈ ఆపరేషన్ని చాలా సీక్రెట్గా ఉంచింది జపాన్. కనీసం వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా పెద్దగా వాడలేదు. చాలా మటుకు చాలా సీక్రెట్గా, చాలా హై అఫీషియల్స్కి మాత్రమే ఈ మిషన్ ఇన్డెప్త్ వాల్యూ అనేది తెలుసు. సో దాని దగ్గర ఉన్న మిషనరీస్ తోటి, షిప్స్ తోటి, ప్లేన్స్ తోటి, బాంబ్స్ తోటి మొత్తం అమెరికా నేవీ పోర్ట్ వైపు బయలుదేరింది జపాన్. ఇంచుమించుగా 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అమెరికా పోర్టుకు ఇంచుమించుగా కొంచెం దూరంలో మనం ఉన్నాము అనంగా ఆగిపోయి అక్కడి నుంచి తన ఫైటర్ జెట్ ప్లేన్స్ తోటి అమెరికా నేవీ బేస్ మీద అటాక్ చేసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడానికి కూడా టైం పట్టే క్షణాల లోపల బాంబుల వర్షం అమెరికా నేవీ బేస్ మీద కురిసింది. అసలు వాళ్ళు ఒక రియాక్షన్ స్టెప్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళ మిషనరీస్, షిప్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయాయి. ఏ మిషనరీ పనికి రాకుండా అయిపోయింది, సముద్రంలో మునిగిపోయాయి. ఫైటర్ జెట్స్, బాంబ్స్ ఏవీ లేకుండా సర్వం ఇంచుమించుగా ఒక 40 మినిట్స్ పాటు ఏకదాటిగా బాంబుల వర్షం కురిసేసరికి వాళ్ళకు ఎటువంటి కౌంటర్ రియాక్షన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అమెరికన్స్కి. ఆ 40 మినిట్స్ తర్వాత ఆ ఫైటర్ జెట్స్ అనేటివి వెళ్ళిపోయాయి రిటర్న్. అమ్మయ్య యుద్ధం ముగిసింది అని అనుకునే టైం లోపలనే నెక్స్ట్ ఇంకొక టీమ్ ఆఫ్ ఫైటర్ జెట్స్ అనేటివి అమెరికా బేస్ మీద ఎంటర్ అయ్యి మళ్ళీ ఇంచుమించుగా ఒక గంట సేపటి పాటు బాంబుల వర్షం కురిపించాయి. అసలు అమెరికా దగ్గర, ఆ బేస్ దగ్గర రిటర్న్గా వాళ్ళను అటాక్ చేయడానికి ఏమీ మిగిలిలేదు. ఈ ఆపరేషన్ వల్ల అమెరికా అనేది చాలా ఘోరంగా దెబ్బతిన్నది. కానీ సెకండ్ వరల్డ్ వార్కు అది వెళ్ళకూడదు అని చెప్పేసి ఎంత గట్టిగా నిర్ణయించుకున్నదో అంత గట్టిగానే దానికి ఒక వెల్కమ్ లాగా ఈ కౌంటర్ ఆపరేషన్ అనేది జరిగింది. సెకండ్ వరల్డ్ వార్కు దాన్ని ఇన్వైట్ చేసినట్టుగా ఉంది. సైలెంట్గా ఉన్నంతసేపు అమెరికా సైలెంట్గానే ఉంది. బట్ కాకపోతే ఈ ఆపరేషన్ వల్ల అది ఇండైరెక్ట్గా సెకండ్ వరల్డ్ వార్ లోపలికి ఎంటర్ అయింది. ఇంచుమించుగా అమెరికాకు తన పోర్టుని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 3 నెలల టైం పట్టింది. 3 నెలల పాటు ఆ పోర్టుని రిపేర్ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకుంది అమెరికా. దాని తర్వాత ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్గా జపాన్ అమెరికా మీద అటాక్ చేసిందో సేమ్ అలాగే అమెరికా అన్ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జపాన్ మీద అటాక్ చేసింది. ఆ అటాక్కి జపాన్ తట్టుకోలేకపోయింది.
టోక్యో నగరం మీద బాంబుల వర్షం కురిపించింది. చాలా లాస్ అనేది జపాన్కి రావడం జరిగింది. ఆ తర్వాత జపాన్కి అమెరికాకు మధ్యలో ఇంచుమించుగా 4 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి ఒక పులి స్టాప్గా జపాన్ పూర్తిగా పడిపోయే విధంగా అమెరికా చేయాలనుకుంది. ఎందుకంటే అమెరికా పవర్ అనేది చాలా ఎక్కువ, జపాన్ పవర్ అనేది చాలా తక్కువ. అయినా కానీ జపాన్ ఎక్కడా కూడా సరెండర్ కాకుండా 4 సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉంది. తన పవర్ వీక్ అయినా కానీ దాన్ని తెలియనివ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉంది. కాబట్టి జపాన్ని పూర్తిగా లొంగిపోయే విధంగా చేయాలి అని చెప్పేసి అమెరికా హీరోషీమా నాగసాకి మీద జస్ట్ 3 days ఆఫ్ టైం గ్యాప్ లోపల ఈ 2 సిటీస్ మీద న్యూక్లియర్ వార్ను ప్రకటించింది, న్యూక్లియర్ బాంబ్స్ని రిలీజ్ చేసింది. అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా వాడనటువంటి న్యూక్లియర్ బాంబ్స్ని అమెరికా వాడి ఈ 2 నగరాలను సర్వనాశనం చేసింది. ఇది జపాన్ చరిత్రలోనే చాలా అంటే చాలా ఘోరమైన విషయం. నార్మల్ పీపుల్ కూడా ఈ బాంబ్స్ వల్ల చనిపోవడం జరిగింది. అసలు వాళ్ళు చనిపోతాము అన్న విషయం కూడా వాళ్ళకు తెలియలేదు. అంటే చనిపోయిన ఆ క్షణం కూడా వాళ్ళకి తెలియదు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల ఈ డిస్ట్రక్షన్ అనేది జరిగిపోయింది, ఎవ్వరు ఊహించని విధంగా. ఇది జరిగిన తర్వాత ఇంకా జపాన్కి అమెరికాతోటి పోరాడే శక్తి అనేది లేదు. అమెరికాతోటి జపాన్ అనేది లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలోనే సెకండ్ వరల్డ్ వార్కి ఒక పులి స్టాప్ పడి సెకండ్ వరల్డ్ వార్ కూడా ఎండ్ అవ్వడం జరిగింది.